సగ్గుబియ్యం కూడా కడిగేసి యాడ్ చేసుకుందాం. ఇప్పుడు సగ్గుబియ్యం కూడా కడిగేసాను, మొత్తము బాగా కడిగేసి వేస్తున్నాను ఇందులోకి. ఇవి ఎంత తీసుకున్నాను క్వాంటిటీ అంటే ఒక 250 గ్రామ్స్, అంటే మేబీ ఒక 1/2 kg దాకా ఉన్నాయి. ఇది కూడా ఇందులోకి యాడ్ చేసేస్తున్నా, ఇందులోనే వేసి యాడ్ చేసిస్తున్నా. ఇప్పుడు ఇవి ఉడకనిద్దాం. ఈ లోపల సేమియా వేయించుకొని సేమియా కూడా తీసుకున్నాను. ఒక 3 టేబుల్ స్పూన్ అయితే నెయ్యి వేసాను, మీకు కనపడట్లా పెనంలో. ఇప్పుడు నెయ్యి అయితే కాగింది. కొంచెం అంటే ఒక 300 గ్రామ్స్ అంతా సేమియా వేసుకుంటున్నాను. కొద్దిగా లైట్గా వేపుకునేద్దాం ఈ సేమియాని. కొద్దిగా దోరగా వేయించుకుంటే చాలు, ఎక్కువ మాడిపోవాల్సిన అవసరం లేదు. కొంచెం ఈ ఫ్యాన్లో సౌండ్ కూడా వస్తుంది ఆల్రెడీ. ఇదంతా కలిసేదాకా కలిపేసుకొని వేపుకుంటే సరిపోతుంది. కుక్ అయింది, ఎందుకంటే మనం పెసరపప్పు వేసుకున్నాము, పచ్చనిపప్పు వేసుకున్నాం కదా, సగ్గుబియ్యం వేసుకున్నాం కదా. ఇప్పుడు ఇందులోకి సేమియా యాడ్ చేసుకున్నాం. సేమియా అయితే యాడ్ చేసేస్తున్నాను. నెయ్యిలో వేపుకున్నాం కదా. ఇప్పుడు కొంచెం ఇంకొక 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకున్నాను, ఎందుకంటే మనం కిస్మిస్ అవి వేపుకున్నాము ఇదే ప్యాన్లోకి. మళ్ళీ అన్నీ ఎందుకులని మళ్ళీ ఇందులోకి వేసేసాను. ఇవి కొంచెం వేపుకొని ఇందులోకి వేసుకుందాం పాయసంలోకి. కాజు కూడా వేసుకోండి మీ దగ్గర ఉంటే. ప్రస్తుతానికి నా దగ్గర కాజు లేదు, అందుకే నేను ఓన్లీ బాదం కిస్మిస్ మాత్రమే వేస్తున్నాను. ఇప్పుడు బాదం చిన్న చిన్న పలుకులు చేసుకుని వేసుకున్నాం. ఇవి కూడా వేపుకొనేసి అందులోకి వేసేసుకుంటే సరిపోతుంది. పైన చాలి మాత్రం అయితే వేగింది, ఇంకా ఆపేస్తే సరిపోతుంది. అందులోకి యాడ్ చేసుకున్నాం. ఇందులోకి అయితే యాడ్ చేసేస్తున్నాం. ఒక 1/2 kg దాకా అయితే తీసుకున్నాను, ఎందుకంటే క్వాంటిటీ ఎక్కువ ఉంది కాబట్టి ఇలాగ మంచిగా కొంచెం పగలు కొట్టేసి వేసుకుంటున్నా. ఇంకా బాగా కలిపి వేసుకుందాం, సరిపోతుంది. ఇది మొత్తానికి పాయసం అయితే ఇలా ఉంది. ఇది సేమియా బెల్లం పాయసము, చాలా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇలాగా దీంట్లో అన్నీ వేసే కానీ జస్ట్ ఓన్లీ ఒక ఇంగ్రీడియంట్ మాత్రం మిస్ అయింది, అది ఇలాచి మాత్రం వేయాలి. మీ దగ్గర ఉంటే వేయండి, నా దగ్గర ప్రజెంట్ అయిపోయింది అందుకే వేయలేదు. నేను తినాలనిపించింది చేసాము, చాలా బాగుంటుంది. కూల్గా అంటే హెల్త్కి చాలా మంచిది, హెల్దీను, బట్ అట్ ద సేమ్ టైం కూల్గా కూడా ఉంటుంది. ఎందుకంటే మనం అసలే పెసరపప్పు వేసాము, ఇందులోకి బెల్లం కూడా వేసాం కదా, షుగర్ వాడలేదు కాబట్టి చాలా బాగుంటుంది. అలాగే